ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి A34 నిందితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు మరి అతని యొక్క సోషల్ మీడియా ఒక్కసారి కనుక చెక్ చేసినా అతని ఫోన్లో ఉన్నటువంటి ఆ ఫోటోలు చూసినా అందరికీ కళ్ళు బైర్లు గమ్మేటువంటి విధంగా మరి అతను చాలామంది పెద్ద పెద్ద నాయకులతోటి దిగినటువంటి ఫోటోలు చూస్తే నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే సాధారణంగా కొన్ని వీడియోలు ఫోటోలు బయటకు వచ్చినప్పుడు మరి అవి ఏదైనా అభ్యంతరకరంగా ఉన్నప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాట ఇప్పుడు ఇది ఎడిటింగ్ అని, గతంలో ఇప్పుడైతే ఇది ఏఐ ఫోటో ఏఐ వీడియో అని. సో కానీ అంత క్లియర్గా కేంద్ర మంత్రులతోటి ఒక పార్టీ కాదు, తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ, టీడీపీ, మరి ఇన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మరి వాళ్ళందరితో కూడా మరి ఉన్న ఫోటోలు ఇప్పుడు చూస్తే తమన్నా, సినిమా హీరోయిన్ తమన్నా గారితోటి ఏంటి వెంకటేష్ నాయుడికి ఏంటి పని? పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోటి, అంటే ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి యువకుడు మరి అంతమంది నాయకులతోటి మరి ఏ విధంగా వారిని కాంటాక్ట్ అవ్వగలిగాడు? కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. సో నిజంగా ఇది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి ఘటన, అందరూ నివ్వెరబోతున్నటువంటి పరిస్థితి. వైసీపీ నేత చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు ప్రధాన అనుచరుడిగా అసలు ఎలా మారాడు? హీరోయిన్లతో స్పెషల్ ఫ్లైట్స్లో వెంకటేష్ నాయుడు ఎందుకున్నాడు? ఏంటి ఆయనకి హీరోయిన్లతో ఏంటి? సో స్పెషల్ ఫ్లైట్లో హీరోయిన్తో ఉండి అదే డ్రెస్ వెంకటేష్ నాయుడుది. తమన్నా గారు కూడా సేమ్ అదే డ్రెస్లో మళ్ళీ ఒక కారు చూస్తే మీరు అక్కడ సర్కిల్ చూడొచ్చు రౌండ్గా, ఆ బుగ్గ కారు. సాధారణంగా వివిఐపీలకి, మంత్రి స్థాయి వ్యక్తులకు మాత్రమే ఆ ప్రోటోకాల్ కార్లు, బుగ్గ కార్లు ఉంటాయి. మన ఫ్లైట్లో నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాడు హీరోయిన్ తమన్నా గారిని? మరి వాళ్ళిద్దరు కలిసి ఆ బుగ్గ కారు ఎదురున్న ఫోటో ఏంటి? అసలు ఏది నిజం, ఏది అబద్ధం? అసలు వెంకటేష్ నాయుడు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈయనకి చాలా చీకటి కోణాలు, చాలా చీకటి భాగోతాలు ఈయన వెనక ఉన్నాయని చెప్పేసి సరే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు వెంకటేష్ ఎక్కడెక్కడ తరలించాడు? మరి ఆంధ్రప్రదేశ్ మద్య ముడుపులకు సంబంధించినటువంటి డబ్బులకి ఆ డెన్లకి ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించడం, డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియోలు బయటికి రావటం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఏంది ఇది? మన భారతదేశంలో, మన రాష్ట్రంలో ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులు, అరాచక శక్తులు చెలరేగిపోతూ ఉంటే, పెట్టరేగిపోతూ ఉంటే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే, ప్రజల రక్తాన్ని జలగల్లా పట్టి పీల్చినటువంటి ఆ మద్యానికి సంబంధించినటువంటి ఆ వ్యవహారం, ఆ ముడుపులు, ఆ డబ్బులు, వాటితోటేమో విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతారా? విలాసవంతంగా మరి ప్రజల రక్తాలని పీల్చి ఆ వచ్చిన ఆ డబ్బుతోటి స్పెషల్ ఫ్లైట్లు, కార్లు, లగ్జరీ జీవితం, రాజకీయ పార్టీలకు నాయకులతో కలవటం, మరి ఆ చెవిరెడ్డి గారి ద్వారా మరి ఎంతోమంది 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు డబ్బులు పంపారనేటువంటి ఆరోపణలు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ డబ్బు రికవరీ అవుతుందా? మరి ఈ విచారణ ఎన్ని రోజులు సాగుతుంది? అంత ఈజీగా మరి ఈ విచారణ వేగవంతంగా పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయా? మరి ఇంతమంది నాయకులతోటి అతని ఫోటోలు బయటకు వస్తుంటే ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా మాకేం సంబంధం లేదని కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంత క్లోజ్గా ఆ ఫోటోలు ఉంటే, అంటే తెలియని వ్యక్తులతో అంత క్లోజ్గా ఉంటారా? హీరోయిన్ తమన్నా గారితో స్పెషల్ ఫ్లైట్లో ఆయన కూర్చున్న ఫోటో ఉంది. అంటే ఏ విధమైనటువంటి ఒప్పందాలు, ఏ విధమైనటువంటి క్లోజ్ పరిచయాలు లేకుండా స్పెషల్ ఫ్లైట్లో ఇద్దరే కూర్చున్న పరిస్థితులు ఉంటాయా? ఇవన్నీ కూడా ప్రజల్ని తొలుస్తున్నటువంటి ప్రశ్నలు. సో ఇక ప్రత్యేక విమానాలు, ఖరీదైన కర్రలతో రాజభోగాలు అనుభవించినటువంటి ఈ వెంకటేష్ నాయుడు వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు?